మరి రెండో ముహూర్తం కూడా ఉందన్నారు, అదేమైనా పెట్టుడు ముహూర్తమా? కొన్ని వృత్తి సీక్రెట్స్ ఉంటాయమ్మా, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అలా అయితే రేపటి ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అవును పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి. నా పెద్ద కోడలు చెప్పింది కదా, ముహూర్తం ఎంత దగ్గరైనా పర్వాలేదు అన్నీ జరిపించేస్తాను అని. అదన్నదంటే చేసేస్తుందండి. ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి. శుభం. సరే అండి, ఇక మీ అందరూ ఆ ఏర్పాట్లలో ఉండండి. నేను ఉదయాన్నే వస్తాను. ఒరేయ్, అందరూ విన్నారు కదా, రేపే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం. ఒరే పెద్దోడా, నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు గుండమ్మ దగ్గరుండి చూసుకోండి. ఒరే చిన్నోడా, మిగతా ఏర్పాట్లన్నీ నేను లోకేశ్వరి దగ్గరుండి చూసుకుంటాం. సరే అయితే ఎవరెవరిని పిలవాలి, ఏమేం చేయాలనేది నేను మీ నాన్న చూసుకుంటాం. అన్నయ్య, మీ తరపున బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు పిలవండి. సరే అమ్మా. పిలుపుల వరకు బానే ఉందమ్మా, కానీ షాపింగ్లేంటి, బట్టలు కొనడం ఏంటి, నగలు కొనడం ఏంటి, నిశ్చితార్థం ఉంగరాలు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఎవరు చేస్తారు? ఓ అదొకటి ఉంది కదా. అదొక్కటే అంటావేంటే? ఏమీ లేకుండా పప్పు బెల్లం పెట్టి తూతూ అని సరిపెడతావా ఏంటి? అలా ఎందుకు చేస్తాం నానమ్మ? మా అత్తయ్య గారు తన తోడబుట్టిన వారితో బియ్యం అందుకోబోతున్నారు. నిశ్చితార్థాన్ని నిశ్చితార్థంలో కాదు, పెళ్లిలా ఘనంగా జరిపిస్తాం. డైలాగులు చెప్పడం ఈజీయే, బట్టలు కొనడానికి, నగలు కొనడానికి, షాపింగ్లు చేయడానికి టైం సరిపోతుందా? లోకి, బట్టలు కొనడానికి, నగలు కొనడానికి మనం వెళ్తే టైం సరిపోదు, కానీ అన్నిటిని ఇక్కడికి తెప్పిస్తే సరిపోతుంది కదా. అది కూడా కరెక్టే. అవునన్నయ్య. అందరూ తలో పని అనుకుంటున్నారు, మరి నేనేం చేయాలి? నువ్వు సిగ్గుపడుతూ కూర్చోరా చాలు. కళ్ళు కనబడట్లేదా? తను నా తోటి కోడలు. తోటి కోడలా? తోటకూర కాడలా ఉంది. ఇంకొకటి ఉంటుంది, అది గుమ్మడికాయలా ఉంటుంది. ఆ రోజు రెస్టారెంట్లో చూసాం కదా. ఏయ్, చాలా తిక్కగా మాట్లాడకు. మా ఇంటికొచ్చి మమ్మల్ని కామెంట్ చేస్తావే? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? హలో, నేనే పిలిచా. వాళ్ళు నా ఫ్రెండ్స్. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమను. వాళ్ళేం తప్పు మాట్లాడారు? తప్పు కదా? ఈ ఇంటి కోడలు కాబోతూ మా గురించి, మా అందం గురించి కామెంట్ చేస్తుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి? లోకేశ్వరి, ఏంటి గొడవ? వచ్చింది గుమ్మడికాయ. చూసావాక్క ఎలా కామెంట్ చేస్తున్నారో? వాళ్ళు పిచ్చివాగుడు వాగుతుంటే తప్పని చెప్పకుండా వైష్ణవి కూడా వాళ్ళలాగే మనల్ని కామెంట్ చేస్తుంది.
గతంలో మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యుండొచ్చు. ఇప్పుడు వైష్ణవి మేము అన్ని మర్చిపోయి ఒక కుటుంబం అవ్వబోతున్నాము. ఈ నిశ్చితార్థంతో తను మేము అక్క చెల్లెలం అవుతున్నాం. అదే మీ మనసులో పెట్టుకొని అనవసరంగా మాట్లాడి మమ్మల్ని తక్కువ చేయొద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. చేస్తే ఏం చేస్తారంట? ఏం జరుగుద్దన్నారుగా, ఇది జరుగుద్ది. లోకేశ్వరి, ఏంటిది? నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సేట్జీ, రండి కూర్చోండి. రండి కూర్చోండి. ఏంటి సేటు గారు, చాలా బరువులు మోసుకొచ్చినట్టున్నారు? హరే సాబ్, అమ్మ పిలవడం మాది రాకపోవడమా? అమ్మా, మీది ఇంట్లో నిశ్చితార్థమని కొత్త కొత్త వెరైటీలన్నీ పట్టుకొచ్చినది మాది. ఇక్కడ పెట్టండి. ఇవి బట్టల్, అవి నగల్. గుండమ్మ, లోకేశ్వరి, మీలో ఎవరెవరికి ఏమేం కావాలో తీసుకుంటొచ్చి నా చిన్న కోడలికి నేనే సెలెక్ట్ చేస్తాను.